రామాపురం అనే గ్రామంలో పరంధామయ్య, ఆయన భార్య పార్వతమ్మ నివసించేవారు. పరంధామయ్య గారు స్కూలు మాస్టారుగా చేసి రిటైర్ అయిపోయారు. పరంధామయ్య, పార్వతమ్మలకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ధీరజ్. ఆయన ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. ధీరజ్కు ఒకే ఒక కూతురు. ఆమె పేరు మధులత. ధీరజ్ తన కూతురు మధులతను తన తండ్రి అయిన పరంధామయ్య గారి దగ్గర ఉంచి చదివించాలని అనుకున్నాడు. అందుకని ఒకరోజు ధీరజ్ తన భార్యని, తన కూతురును తీసుకుని రామపురం వచ్చాడు. తన తండ్రి పరంధామయ్యతో, మధులత ఇక్కడే ఉండి చదువుకుంటుంది అని చెప్పాడు ధీరజ్. అలాగే, ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం. మాకు మాత్రం ఎవరు ఉన్నారు? ఉన్న నీవు ఒక్కడివి కూడా దూరంగా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నావు. మనవరాలు మా దగ్గర ఉంటే మాకు తోడుగా ఉంటుంది అని ధీరజ్ తల్లి పార్వతమ్మ చెప్పింది. అత్తగారు ఇలా అనేసరికి పార్వతమ్మ కోడలు, చూడండి అత్తయ్య, ఇది చాలా పెంకి పిల్లల తయారయ్యింది. దీని అల్లరి భరించలేం. అందుకని మీరే దాన్ని దారిలో పెట్టాలి అని చెప్పింది నీరజ. కోడలు అన్న మాటలకు మీకెందుకు? మాకు వదిలేశారుగా. మేము దీని అల్లరి మాన్పిచ్చి మంచి చదువు చెప్పిస్తాం అని అంది పార్వతమ్మ. ఆ మరుసటి రోజే మధులతని మంచి స్కూల్లో జాయిన్ చేశారు. తర్వాత ధీరజ్, నీరజ ఒక వారం రోజులు ఉండి ఆఫీసుకు సెలవులు అయిపోయాయని చెప్పి ఢిల్లీ వెళ్లిపోయారు. మధులత వచ్చిన కొన్ని రోజుల తర్వాత తాతయ్య, నాయనమ్మ వారికి తోడుగా ఉంటుందని ఒక బొచ్చు కుక్క పిల్లని తీసుకువచ్చి పెంచుకోసాగారు. దానికి నాని అనే పేరు పెట్టారు. కాని అదంటే మధులతకు అస్సలు ఇష్టం లేదు. దానిని నాని అని ఎప్పుడూ ఒకే పేరుతో పిలవరు. ఒకసారి బంగారం అని, మరోసారి బుజ్జి అని పిలిచేవారు. అదేమిటో ఏ పేరుతో పిలిచిన తననే పిలిచారని దానికి తెలిసిపోతుంది. నాయనమ్మ, తాతయ్య దానిని ఎలా పిలిచినా సరే, పిలుపు వినిపిస్తే చాలు ఎక్కడ ఉన్నా గంతుతో వచ్చి నోరంతా తెరచి నవ్వుతుంది. నాని అంటే ఇష్టం లేని మధులత దానిని అసలు పట్టించుకునేది కాదు. ఈ సంగతి తాతయ్య, నాయనమ్మలు గమనించారు. నోరులేని ఈ నాని మీద మధులతకి అంత కోపం ఎందుకో వారికి అర్థం కాలేదు. అసలు కుక్క పిల్లలన్నా, పిల్లి పిల్లలు అన్నా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. కాని మధులతకు నాని అంటే ఎలర్జీ, చిరాకు. నాయనమ్మ, తాతయ్య ప్రేమను ఇట్టే తను కొట్టేసిందనే ఈర్ష. ఇంట్లో తానే మహారాణి. తాను ఆడింది ఆట, పాడింది పాట. ఒక్క క్షణం తను స్కూలు నుండి ఆలస్యంగా వస్తే కంగారు పడిపోతారు. తనకు జడవేయడం, అన్నం తినిపించడం అన్ని నాయనమ్మే చేసేది. ఇప్పుడేమో అంతా మారిపోయింది. నాని వల్ల వీళ్ళకి తనమీద ప్రేమ తగ్గిపోయింది. నానికి పాలు పెట్టాలి, నానికి స్నానం చేపించాలి, దానికి ఇంజెక్షన్ చేయించాలి అని 24 గంటలు ఆ కుక్క పిల్ల సేవతోనే సరిపోతుంది వారికి. అంతెందుకు, నిన్న స్కూల్లో స్పెషల్ క్లాస్ పెడితే ఇంటికి రావటం ఆలస్యమైంది. చీకటి పడ్డాక స్నేహితులతో కలిసి తను ఒక్కతే ఇంటికి వస్తే అసలు వాళ్ళు తన గురించి పట్టించుకోలేదు. ఎంతసేపు ఆ బొచ్చు కుక్కపిల్లతోనే ఇంట్లో, బయట నాని పెద్ద పాపులర్ అయిపోయింది. ఆ సందులో ఉన్న పిల్లలందరూ ఖాళీ దొరికితే చాలు డాబా మీద చేరి దాంతో బంతాట ఆడుకుంటారు. ఈ నాని చాలా మంచిది, ఎవరిని ఏమీ చేయదు, ఎంత ముద్దొస్తుందో అని ప్రశంసలు కురిపించారు. ఈ మాటలు విన్న మధులత, ఈ నాని ఏదో వాళ్ల బంధువుల పిల్ల అన్నట్టు పొగుడుతున్నారు. ఏదో ఒక రోజు ఇది వీళ్లను కరుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈ నాని ఏమిటో అని తన మనసులో నాని గురించి తిట్టుకుంది. కాని ఈ నాని రావటం వల్లే నాయనమ్మకు, తాతయ్యకు తన మీద ప్రేమ తగ్గిపోతుందన్న అనుమానం. అందుకే దానిమీద మధులతకి మరింత అసహ్యం పెరిగింది. మనవరాలి ఆలోచనలేమిటో వారికి అర్థం కాలేదు. అందుకని నానికి మధులతకి మధ్య స్నేహం పెంచాలని అనుకునేవారు. అందుకని వారు, మధు దాన్ని చూడవి ఒకసారి, పాపం నీ వంక ఎలా చూస్తుందో, నీ చేత్తో దానికి పెడితే ఎంత తృప్తిగా ఉంటుందో, దానిని చూడు, నిన్ను చూడగానే ఎలా తోక ఊపుతుందో, దానికి నువ్వంటే ఎంత ప్రేమ అని చెప్పారు. కాని నిజానికి నానికి కూడా మధులత అంటే చాలా ఇష్టం. కాలి పట్టా లాగటం, కాలి చివర నాకటం, చుట్టూ తిరగటం, తనకు చేతనైనంతవరకు అభిమానం చూపించేది. కాని మధులత దాన్ని అసలు పట్టించుకునేది కాదు. మరీ విసిగిస్తే కసురుకుంటుంది. నా కాలు చూడు ఎలా నాకేస్తుందో అని కసురుకుంటూ అది కనిపిస్తే చాలు చిన్న కర్ర ముక్క పుచ్చుకుని దానిని కొడతానని బెదిరిస్తూ ఉండేది. అప్పటికే మధులతకు బెదిరి వెళ్లి నాయనమ్మ దగ్గరకు వచ్చి వెనకాల దాక్కునేది. అయినా నాని తన ప్రయత్నం మానేది కాదు.
తన భయాన్ని మరచిపోయి మధులత చుట్టూ తిరుగుతూ ఉండేది. అసలు దీన్ని ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళగొట్టి దీని పీడ వదిలించుకోవాలి అని మధులత ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో మధు అక్క నాని ఉందా, ఏమి చేస్తోంది అనుకుంటూ వచ్చాడు. మధులత ఫ్రెండ్, తమ్ముడు బుజ్జిపండు. వాడికి నాని అంటే చాలా ఇష్టం. రోజు స్కూలు అయిపోగానే సాయంత్రం పూట దాంతో డాబా మీద బంతాట ఆడుతుంటాడు. వాడు రాగానే నాయనమ్మ దగ్గరికి వెళ్లి ఒక బిస్కెట్ అడిగి తీసుకుని నానికి తినిపించి దాన్ని మంచి చేసుకుంటాడు. తరువాత దానితో బంతాట ఆడుతాడు. డాబా మీద బుజ్జిపండు నవ్వులు, నాని అరుపులు, దబదబామని పరుగులు, ఈ గోలంతా మధులతకు చాలా చిరాకు. ఇక ఆటలు చాల్లే, అన్నం తిని చదువుకో పో అని మధులత కేకలేసి పంపే వరకు నానితో బుజ్జిపండు ఆడుతూనే ఉంటాడు. మధులత ఎంత విసుక్కున్నా బుజ్జిపండు రావడం మానేవాడు కాదు. పైగా బుజ్జిపండు రోజు ఇంటికి వస్తూ ఉండు, నానిగాడితో ఆడుకోవడానికి, నువ్వు రాకపోతే వాడితో ఆడుకోవడానికి ఎవరూ లేరు అని నాయనమ్మ వాడితో చెప్పి రమ్మనేది. ఒకరోజు ఎప్పటిలాగానే బుజ్జిగాడు వచ్చి డాబా మీద నానితో బంతాట ఆడి వెళ్ళిపోతున్నాడు. ఓరేయ్ బుజ్జిపండు, ఆట అప్పుడే అయిపోయిందా, వెళ్ళిపోతున్నావు అని అంది మధులత. నానికి చివరిసారిగా టాటా చెప్పి ఇంటికి బయలుదేరిన బుజ్జిపండుతో, ఎప్పుడు నానితో ఆడుకుంటుంటే పిచ్చి వెధవా, కుక్కపిల్లతో ఆటలేమిటిరా, దానికసలే తిక్క, కండ పట్టి పీకిందంటే చేస్తావు అని ఎప్పుడు మధులత బుజ్జిగాడిని భయపెట్టేది మధులత. ఇప్పుడు ఇంత ప్రేమగా శాంతంగా పలకరించటం బుజ్జిపండుకి ఆశ్చర్యం కలిగించింది. అవునక్కా, చీకటి పడిపోయింది, మళ్ళీ రేపు వస్తాలే అన్నాడు హుషారుగా. అలాగేలే, బాగా చదువుకుంటున్నావా, లేక ఎప్పుడూ ఆటలేనా అంటూ కబుర్లోకి దింపింది. లేదక్కా, బాగానే చదువుకుంటున్నాను అన్నాడు బుజ్జిపండు. ఓరేయ్ బుజ్జి, నీకు నాని అంటే చాలా ఇష్టం కదా అంది ఏమీ తెలియనట్లుగా. అవునక్కా, అదంటే నాకు చాలా ఇష్టం, దాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను, దానికి నేనంటే చాలా ఇష్టం. మొన్న ఒకరోజు నేను ఊరు వెళ్లి దానితో ఆడుకోవడానికి రాలేదు. ఆ మర్నానాడు వస్తే ఏడ్చి ఎంత గోల చేసిందో. అప్పుడు నాని మీద నాకెంతో జాలి వేసింది. సర్లేరా సోది చెప్పకు అని కసరుకుని, అయితే నువ్వే మంచి కుక్క పిల్లని పెంచుకోవచ్చు కదా అంది మధులత వాడి ఫీలింగ్స్ ని గమనిస్తూ. మా అమ్మ వాళ్ళకి ఇష్టం ఉండదు అక్క అని చెప్పాడు దిగులుగా. ఎందుకని ఉండదు, మా నాయనమ్మకు కూడా అంతకుముందు అలాగే అనిపించేది. ఇప్పుడు చూడు, దాన్ని క్షణం విడిచి ఉండలేదు. పెంచుకోవడం మొదలు పెడితే ఎవరైనా అంతే, మీ వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. ఆ మాటలకు మెత్తబడ్డాడు బుజ్జిపండు. అవుననుకో, మరి నేను పెంచుకోవడానికి కుక్కపిల్ల ఏది, ఒక బొచ్చు కుక్కపిల్లని ఈ మధ్యనే మా పక్కింటి రవి వాళ్ళు 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారట. మరి మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చి కుక్కపిల్లని కొంటారేమిటి సందేహంగా అడిగాడు మధులతని. అలాగా, ఇదిగో బుజ్జిపండు, నీకు ఒక మాట చెప్తాను, నువ్వు అలా చేస్తే ఈ నానిగాడు నీ సొంత కుక్కపిల్ల అవుతుంది అంది మధులత. బుజ్జిపండు కళ్ళు మెరిశాయి. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆడుకోవటమే వాడికి ఆనందంగా ఉంటుంది. ఇంకా అది తన సొంతమైపోయిందంటే, ప్రతిరోజు తన ఇంట్లో తన దగ్గర ఉంటుందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది వాడికి. దగ్గరకు రమ్మని సైగ చేసింది మధులత. వాడి చెవిలో నాని అచ్చంగా వాడిదైపోవాలంటే ఏం చేయాలో చెప్పింది. అమ్మో, ఇంకేమైనా ఉందా, ఈ విషయానికి తెలిస్తే మీ నాయనమ్మ తాతయ్య నా ఒళ్ళు చీరేస్తారు. మొన్న ఒకరోజు నానితో ఆడుకుంటూ చూసుకోకుండా దాని తోక తొక్కను, అదేమో నొప్పికి కుయోమరో అని అరిచింది. ఇక మీ తాతయ్య నన్ను ఎంత తిట్టాడో తెలుసా. వద్దులే అక్క అని భయపడుతూ అన్నాడు బుజ్జిపండు. పిరికి వెధవ, ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎలాగరా, నీకెందుకు, అంతా నేను చూసుకుంటాను. రేపు సాయంత్రం మా నాయనమ్మ గుళ్ళోకి వెళ్తుంది, తాతయ్య పార్కుకి వాకింగ్ చేయడానికి వెళతారు. అప్పుడు నువ్వు సరిగ్గా 5 గంటలకి రా, ఏం చేయాలో నేను చెప్తాగా అంటూ నచ్చ చెప్పింది బుజ్జిపండుకి. బుజ్జిపండుకి చెమటలు పట్టాయి. ఈ పని వద్దంటే తిట్టి ఇంకా ఆడుకోవడానికి కూడా అసలు రానివ్వదు. అందుకని భయపడుతూనే సరే అన్నాడు బుజ్జిపండు. ఎందుకురా భయం, నీకెందుకు, నేనున్నాగా, ధైర్యంగా ఉండు అంది మధులత. బుజ్జిపండు భుజం తడుతూ, రేపు నేనేం చేయాలి అక్క అని అడిగాడు. నువ్వేం చేయవద్దు, నాయనమ్మ తాతయ్య బయటకు వెళ్లిన తరువాతరా, ఎక్కడన్నా దూరంగా నిల్చుని వాళ్ళు బయటకు వెళ్లారో లేదో చూసుకుని మరీ రావాలి. ముందే వచ్చావనుకో, తరువాత నాని కనబడలేదనుకో, వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. అందుకని వాళ్ళు వెళ్ళాక మామూలుగా ఆడుకోవడానికి వస్తావుగా
రోజు అలాగే కాసేపు ఆడినట్టే ఆడి బయటకు తీసుకుపో అంది మధులత. అమ్మో, అది వస్తుందా? అరచి గోల చేయదు అని అన్నాడు బుజ్జిపండు. అంత అనుమానం ఎందుకురా? నీతో వస్తుందిలే, నా దగ్గర కంటే రాదు. కాని నువ్వు దానికి అలవాటేగా. అంతగా అరుస్తుంది అనుకుంటే మత్తు బిస్కెట్ పెడదాంలే, చచ్చినట్టు పడుంటుంది, నోరెత్తదు. నీ స్కూల్ బ్యాగ్లో పెట్టి తీసుకుపోవచ్చు అని వాడికి ధైర్యం చెప్పింది మధులత. భలే భలే అంటూ సంబరపడ్డాడు బుజ్జిపండు. మరి మా అమ్మ వాళ్ళు ఈ కుక్కపిల్ల ఎక్కడిది అంటే ఏమని చెప్పను అక్కా అని అనుమానం వ్యక్తం చేశాడు బుజ్జిపండు. మధులతకు పిచ్చ కోపం వచ్చేసింది. ఆ మాత్రం వాళ్ళకి చెప్పలేవురా? ఎక్కడో దొరికిందని చెప్పు వాళ్ళకి. మన ప్లాన్ మాత్రం రహస్యంగా ఉండాలి, ఎవరికీ తెలియకూడదు. ఎవరికైనా చెప్పావో నీ తాట తీస్తాను జాగ్రత్త అని బెదిరించింది మధులత. నానిగాడి కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడిపోయాడు బుజ్జిపండు. అదంటే వాడికి చాలా ఇష్టం, చాలా ప్రేమ. అందుకని మధులత చెప్పినా దానికల్లా గంగిరెద్దులా తల ఆడించాడు. ఆ రోజు సాయంత్రం వరకు బుజ్జిపండు ఎలాగో ఊపిరి బిగబట్టి గడిపాడు. మధులత చెప్పిన సమయానికన్నా ముందే వెళ్లి తన ప్లాను అమలు చేయాలని వాడికి ఎంతో ఆరాటంగా ఉంది. కాని వాళ్ళింటికి ముందే వెళితే మధులత తిడుతుందేమోనని భయపడ్డాడు. ఎప్పుడెప్పుడు అవుతుందా? ఎప్పుడు నాయనమ్మ, తాతయ్య బయటకు వెళతారా అని నిమిషాలు లెక్క పెడుతూ కూర్చున్నాడు బుజ్జిపండు. ప్రతిరోజు తన స్కూలు నుండి ఇంటికి వచ్చి పాలు త్రాగి ప్రైవేటుకి వెళతాడు. ప్రైవేటు అయిపోయాక 6 గంటలకి నానితో ఆడుకోవడానికి వెళ్తాడు బుజ్జిపండు. అలాంటిది ఈరోజు కడుపు నొప్పిగా ఉంది అని ప్రైవేట్ మానేశాడు. మనసంతా నానిని ఎప్పుడు అచ్చంగా తనతో తెచ్చేసుకుందామా అనే ఆలోచనలతో నిండిపోయి ఉంది. ఏ పని మీద మనసు ఉండటం లేదు. అన్నం కూడా సరిగా తినడం లేదు. అంత అందమైన బొచ్చు కుక్కపిల్ల దొరకటం నిజంగా అంత అదృష్టం. అటువంటి బొచ్చు కుక్కపిల్లలు పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లలో ఉంటాయి. వాళ్ళు డబ్బు పెట్టుకొని మంచిగా పెంచుకుంటారు. దాన్ని వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఒకసారి నాన్నగారితో కలిసి ఒక డాక్టర్ గారింటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో తెల్లటి బొచ్చు కుక్కపిల్ల ఉంది. ఎంత ముద్దొస్తుందో! మేము అక్కడున్నంతసేపు డాక్టరు గారి ఒళ్ళో కూర్చుని ఉంది. నాకు దాన్ని ముట్టుకోవాలని, ఎత్తుకోవాలని అనిపించింది. కాని అదేమిటో అది నన్ను చూడగానే కై కై అంటూ దొంగల్ని చూసినట్లు ఒకటే మొరిగింది. డాక్టర్ గారు పనివాడిని పిలిచి కుక్కపిల్లని వాడి చేతికిచ్చి బయటకు పంపేశాడు. అప్పటినుండి తెల్లబొచ్చు కుక్కపిల్లలు అంటే తనకెంతో ఇష్టం ఏర్పడింది. నాయనమ్మ వాళ్ళు కూడా అంతే. డాక్టర్గానంత గొప్పవాళ్లు కాదు కాబట్టి నాని కోసం పని మనిషిని పెట్టలేదు. కాని దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అది కైమంటే చాలు ఏమైంది అంటూ ఇద్దరూ వచ్చేస్తారు. మరి నాని కనపడకపోతే వాళ్ళు బెంగ పెట్టుకుంటారేమో. అదంతా మధులత అక్క చూసుకుంటుంది. ఎలాగోలా నాని నాకు దొరకటం ముఖ్యం అని ఆలోచిస్తూ గడిపేశాడు బుజ్జిపండు. మధులత వాళ్ళ ఇల్లు బుజ్జిపండు వాళ్ళింటికి చాలా దూరం. ఎంత దూరం అంటే 3 సందుల అవతల మధులత ఇల్లు, ఇవతల బుజ్జిపండు ఇల్లు. బుజ్జిపండు చాలా ముందుగానే మధులత వాళ్ళ ఇల్లు ఉన్న సందులోకి వచ్చాడు. కాసేపు సందు చివరలో నిల్చున్నాడు. కొద్దిసేపు తర్వాత నాయనమ్మ చేతిలో పూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉన్న బుట్ట పట్టుకుని గుడికి బయలుదేరింది. నాయనమ్మ వెళ్ళిన 10 నిమిషాల తరువాత తాతయ్య చేతితో స్టిక్ పట్టుకుని పార్కుకి వెళ్ళిపోయాడు. హమ్మయ్యా అని ఊపిరి తీసుకుని మధులత వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చావా బుజ్జిపండు? ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా నానితో కాసేపు ఆడుకో. తరువాత ఈ బిస్కెట్ తినిపించు. ఆ తరువాత జాగ్రత్తగా సమయం చూసి చెయ్యవలసింది ఏమిటో బుజ్జి చెవిలో చెప్పింది మధులత. బుజ్జిపండు మనసులో భయంగా ఉంది. అయినా నాని మీద ఇష్టంతో మొండి ధైర్యంగా ఉన్నాడు. మధులత చెప్పినట్లు అక్షరాల పాటిస్తూ నానితో డాబా మీద బంతాట ఆడాడు. ప్రతిరోజు వచ్చి తనతో బంతాట ఆడుకునే బుజ్జిపండంటే నానికి ఇష్టమే. తాతగారు, నాయనమ్మ తనను వారితో పాటు తీసుకువెళ్లలేదని అలిగి ముడుచుకొని కూర్చున్న నాని బుజ్జిపండును చూసి తోక ఊపుకుంటూ బంతాటకు రెడీ అయింది. నానితో కాసేపు బంతాట ఆడి జేబులో ఉన్న బిస్కెట్ తీసి నాని బిస్కెట్ తిను దా అని ప్రేమతో పిలుస్తూ ఎత్తుకున్నాడు. నాని వెంటనే వాడి చెంకనెక్కి బిస్కెట్ తినకుండా మూతిని అటు ఇటు తిప్పేస్తుంది.
తినిపించు అంటూ రహస్యంగా తన గది కిటికీలోంచి చూస్తూ సైగ చేస్తుంది మధులత. తినమ్మా, ఆకలేస్తుందా? ఈ బిస్కెట్ తిను, నా బంగారం కదా అని బుజ్జిపండు నానిని బ్రతిమిలాడుతూ బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి బిస్కెట్ వాసన చూసి ససేమిరా తిననని మొరాయించింది. కిటికీలోంచి మధులత, త్వరగా తినిపించు, మళ్ళా వాళ్ళు వచ్చేస్తారు అని సైగలు చేస్తుంది. అది మాత్రం తినడం లేదు. అంతేకాదు, బుజ్జిపండు చేతుల్లోంచి క్రిందికి జారిపోయి తప్పించుకోవాలని చూస్తుంది. సమయం గడిచిపోతుంది. నాయనమ్మ వాళ్ళు వచ్చేస్తారు. ఈ నాని బిస్కెట్ తినడం లేదు. బుజ్జిపండుకి చాలా భయంగా ఉంది. చేతులు వణుకుతున్నాయి, ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. తిను తిను అంటూ బిస్కెట్ బలవంతంగా దాని నోట్లో పెట్టబోయాడు. అంతే అమ్మా, చచ్చాను బాబోయ్, చంపేసింది బాబోయ్ అని గగ్గోలు పెట్టసాగాడు. మధులత ఏం జరిగిందోనని పరిగెత్తుకుంటూ వచ్చింది. బౌ బౌ అని అరుస్తూ బుజ్జిపండు చెయ్యి కండ ఊడి వచ్చేలా పీకి క్రిందకి దూకి పారిపోయింది నాని. బుజ్జిపండు ఓరి నాయనో, నా చేయి పీకి పారేసింది, అమ్మా నొప్పి అని అంటూ ఒకటే ఏడుపు మొదలుపెట్టాడు. పిచ్చి సన్యాసి, పిచ్చి వెధవ, కుక్క పిల్లని మచ్చిక చేసుకోవడం కూడా రాదు అని అంటూ బుజ్జిపండుని తిడుతూ చేతికి అయిన గాయాన్ని డెటాల్తో కడిగి ఆయింట్మెంట్ రాసింది. పరవాలేదులే, తగ్గిపోతుంది. ఇదిగో ఈ టాబ్లెట్లు మింగు, ఈ కుక్క వచ్చాక మందులన్నీ ఇంట్లోనే ఉంటున్నాయిలే అని సర్ది చెప్పింది మధులత. ఇంతలో రానే వచ్చింది నాయనమ్మ. గుమ్మంలోనే ఎదురెళ్ళి తన భాషలో ఫిర్యాదు చేసింది నాని. దాన్ని చంకలోనికి ఎత్తుకుని, ఏమైందిరా బుజ్జి, అయ్యో ఏమిటి గాయం అని అడిగింది. మధులత కోపంగా చెప్పింది నాయనమ్మతో. ఏముంది, నీ పెంపుడు కొడుకు బుజ్జిపండు చెయ్యి పట్టుకుని పీకాడు అని చెప్పింది. నాని పీకిందా? అబ్బే అదేమలా చేయదే, వీడే దాని జోలికి వెళ్ళుంటాడు. వెధవ ఏం చేశావురా దాన్ని? అయినా చిన్న గాయమేగా, తగ్గిపోతుందిలే. తాతయ్య వచ్చి మంచి మందు ఇస్తారు. అయినా నాని గాడితో నీకేం పనిరా అని బుజ్జగించింది నాయనమ్మ. నాయనమ్మ తనని సమర్థిస్తుందని గ్రహించి నాని ముద్దుగా ఓ అంటూ నాయనమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంది. బుజ్జి పండుతో నానిని బయటకు పంపేయాలి అన్న మధులత పథకం అలా బెడిసి కొట్టింది. మధులత ఇక తనేం చేసిన లాభం లేదనుకుని నానితో స్నేహంగా ఉండటం ప్రారంభించింది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.